వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దాదాపు 6 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ వీరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు వేణుస్వామి. విడిపోతారంటూ షాక్ ఇచ్చాడు. వివాదాస్పద సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జోష్యం చెబుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. తను సెలబ్రిటీ అయిపోయాడు కూడా. ప్రభాస్ వంటి చాలా మంది సెలబ్రిటీల జాతకం చెప్పి షాక్ ఇస్తూ వచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీ జంట విడిపోతుందన్నారు. ప్రభాస్ జాతకం చెప్పి మరింత పాపులర్ అయ్యాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీపై పడ్డాడు. పెద్ద బాంబు పేల్చాడు వేణుస్వామి. పెళ్ళై 6 నెలలు కూడా కాలేదు. అప్పుడు మెగా ఫ్యామిలీ విడిపోతుందంటూ కామెంట్ చేశాడు. కొత్తగా పెళ్లైన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి విడిపోతారని, ఎక్కువ రోజులు కలిసి ఉండరంటూ నోరు పారేసుకున్నాడు. కొత్త జంటపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకం ప్రకారం కలిసే అవకాశం లేదని, పెళ్లి యోగ్యం లేదని తెలిపారు. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం పెద్ద మిరాకిల్ వ్యాఖ్యానించాడు వేణుస్వామి. తాను ఇలా చెబుతున్నానని, అంతా నా మీద పడి ఏడుస్తుంటారని, విమర్శలు చేస్తుంటారని, కానీ తాను జాతకం ప్రకారమే చెబుతానని, వ్యక్తిగతంగా తనకు వారితో గొడవలు లేదు, బంధుత్వం లేదన్నారు వేణుస్వామి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జాతకంలో గురుడు, శుక్రుడు నీచంగా ఉన్నాడని, వాళ్ళు కలిసే అవకాశం లేదన్నారు. అంతేకాదు లావణ్య త్రిపాఠికి గురుదోషం, వరుణ్కి నాగదోషం ఉందన్నారు. దీనికి తోడు నాగదోషం, కుజదోషం లావణ్యను వెంటాడుతుందని, ఇలాంటి దోషాల మధ్య ఇద్దరు కలిసి ఉండటం పెద్ద మిరాకల్ అన్నారు. అయితే ఇద్దరు విడిపోవడానికి కారణం బయటపెట్టాడు వేణుస్వామి. వీరిద్దరి ఫ్యామిలీలో ప్రముఖమైన లేడీ కారణంగా ఈ ఇద్దరు విడిపోతారని మరో షాక్ ఇచ్చాడు. తాను చెప్పింది నిజమవుతుందని, కానీ కాస్త ఆలస్యం కావచ్చని చెప్పాడు వేణుస్వామి. దాదాపు 6 ఏళ్లు ప్రేమించుకున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి గతేడాది నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకున్నారు. చాలా గ్రాండ్ గా డెస్టినీ వెడ్డింగ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎవరికి వారు తమ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటిస్తున్నాడు. లావణ్య వెబ్ సిరీస్ లో OTT ఫిల్మ్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది.